సో, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించింది. సో, ప్రతి నెల అయితే 2024లో అయితే 100,00,00,000 క్రాస్ ఓవర్ అయితే జరిగింది. సో, ఏ నెలలో ఎంతెంత వచ్చిందనేది అయితే నేనైతే చెప్తాను. సో, వీడియో అయితే చివరిదాకా అయితే చూడండి. సో, జనవరిలో వచ్చేసి 116.46, ఇక ఫిబ్రవరిలో వచ్చేసి 111, 7.71, సో, మార్చిలో వచ్చేసి 118.49, ఏప్రిల్‌లో వచ్చేసి 101.63, మేలో వచ్చేసి 108, 28, ఇక జూన్‌లో వచ్చేసి 113.64, ఇక జూలైలో వచ్చేసి 125.35, ఇక ఆగస్ట్‌లో వచ్చేసి 125.67 ఇక సెప్టెంబర్‌లో వచ్చేసి 114.11, ఇక అక్టోబర్‌లో వచ్చేసి 107.30, ఇక నవంబర్‌లో వచ్చేసి 111.30, డిసెంబర్‌లో వచ్చేసి 111.27. సో, ఫ్రెండ్స్, ప్రతి నెల కూడా 100,00,00,000 క్రాస్ ఓవర్ అయితే జరిగింది. నేను కూడా ఇంతకన్నా ఎక్కువ మనీ అనేది రావాలని కోరుకుంటున్నాను. సో, ఎందుకు అనంటే, సో, ఆర్థికంగా గానియండి ప్రతి ఒక్కరు కూడా సో, ఇవే కాకుండా చాలామంది భక్తులు ఇంకా తలనీలాలు ఇస్తున్నారు. సో, ఇంకేంటి అంటే పశువులు, వ్యవసాయాలు, భూములు, విదేశీ కరెన్సీలు గానియండి, సో, చాలా ఉన్నాయి. ఇట్లా అనేకమైనవి కూడా మీరు ముడుపులు కట్టి వేస్తున్నారు. సో, ఇలా అన్నీ చేయడం ద్వారా ఏంటి అనంటే, ఇక్కడ తిరుపతి దేవస్థానం అనేది ఆదాయం అనేది చాలా పెరిగింది. సో, చాలామంది కూడా భక్తులు వెళ్లారు. సో, దాదాపుగా 2 పాయింట్ తిరు టీడీ టీడీపీ మనకు తెలిసిందేంటి అనంటే 2.2 ఆహ్, 2.2 అంటే 2 మంది వెళ్ళడం జరిగిందని చెప్తున్నారు. సో, దగ్గర దగ్గర 99,00,000 మంది తలనీలాలైతే ఇచ్చేసారట. సో, దీనికోసం మీరైతే మీరు కూడా ఇంకా చాలామంది వెళ్ళేవాళ్ళుంటారు. సో, వెళ్ళాల్సిన వాళ్ళుంటారు. సో, అన్ని దేవాలయాలు కూడా ఇలానే కొన్ని కోట్లతో ఆదాయం రావాలని కోరుకుంటున్నాం. సో, మీరేమంటున్నారు ఫ్రెండ్స్? థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.